తెలంగాణ రాష్ట్ర టాస్క్ సిఓఓ మరియు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి మాటల్లోనే సేవా కార్యక్రమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనే యాజమాన్యానికి ప్రేక్షకులు అందరికీ కూడా ఐక్యతా ఫౌండేషన్ తరఫున నా తరఫున శుభాభినందనలు. సార్, ఒకటి జర్నలిస్టులకు కానీ ఈ యొక్క ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించాలని మీకు ఎందుకు వచ్చింది సార్ ఆలోచన? ఇప్పుడు చూస్తున్నాం కదా మనం బ్రదర్, ఇప్పుడున్న ఈ యొక్క పరిస్థితులలో జర్నలిస్టులు అనేవాడు ఒక ఏమంటారు వారధి, ప్రభుత్వానికి, పాలకులకు, ప్రజలకు. సో ఇలాంటి వ్యక్తులు కోసం ఐక్యతా ఫౌండేషన్ ద్వారా వన్ మెడి హబ్తోని మేము అలా కొలాబరేట్ అయ్యి ఏదైతే మొబైల్ హెల్త్ క్యాంప్స్ అయితే చేస్తున్నామో వీరు అనునిత్యం ప్రజలలో ఉండి సమాజం గురించి పనిచేసే వాళ్ళ కోసం మా తరఫున ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఐక్యతా ఫౌండేషన్ కార్యాలయము ఆమన్గల్ ఇక్కడ ఇవాళ చేయడం జరిగింది. రీసెంట్గా కూడా నిర్వహించినట్టుంది కదా సార్. ఇంతకుముందు కూడా పేదలకు కూడా ఉచిత వైద్య శిబిరాలు, కంటి పరీక్షలు కానీ ఆ కంటి ఆపరేషన్లు కానీ చాలా వరకు చేసి సార్. అవి ఎందుకు చేయాలనిపించింది మీకు అసలు? అందరికీ తెలుసు, గత 3 సంవత్సరాల కాలం నుంచి ఏదైతే ఈ యొక్క కల్వకుర్తి నియోజకవర్గంలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం మరియు ఉపాధి అనే అంశాల మీద మన యొక్క ఫౌండేషన్ పనిచేయడం జరుగుతుంది. సో ముందుగా సుంకిరెడ్డి ఐక్యత విద్యా భరోసా కార్యక్రమం చూసుకున్నట్టయితే పాఠశాలల్లో ఉన్న వాళ్ళకి స్కాన్ అండ్ లెర్న్ బుక్స్ ఇవ్వడం 10th క్లాస్ వాళ్ళకి పోయిన సంవత్సరం చేయడం జరిగింది. అలాగే మౌలిక సదుపాయాలు ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వాష్రూమ్స్ కానివ్వండి, అలానే క్లాస్ రూమ్స్లో ఉన్న మెటీరియల్ కానివ్వండి, స్పోర్ట్స్ క్రీడా సామాగ్రి కానివ్వండి, వాలంటరీ టీచర్స్ కానివ్వండి, అండ్ పరిశుభ్రమైన నీరు అందించే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం సుంకిరెడ్డి ఐక్యత విద్యా భరోసా కింద మనం చేయడం జరిగింది. అలానే సుంకిరెడ్డి ఉపాధి ఏదైతే సుంకిరెడ్డి ఐక్యత ఉపాధి కింద కూడా మనం మెగా జాబ్ మేళాలు 2 చేయడం జరిగింది. మార్చి 25 డేట్తోని దాదాపు 4000 మంది ఈ యొక్క జాబ్ మేళాలకు అటెండ్ చేయడం జరిగింది. 1000 మంది షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 200 నుంచి 300 మంది ఉద్యోగాలు రావడం జరిగింది. అలానే మహిళా సాధికారత కోసం మనం ఉమెన్ జాబ్ మేళాలు, జాబ్ డ్రైవ్లు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత 6-7 నెలల నుంచి కల్వకుర్తి పట్టణం నుంచి, కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 3 బస్సులు ఫాక్స్కాన్ కంపెనీకి బయలుదేరినాయి. సో దాదాపు 300 మంది ఈ నియోజకవర్గం నుంచి ఫాక్స్కాన్ కంపెనీ ఎక్కడైతే మనకు కలెక్టరేట్ ఉందో రావిరాల దగ్గర ఉన్న కంపెనీకి బస్సులలో వెళ్ళడం జరుగుతుంది. సో అలానే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. అలానే మనం చూసుకున్నట్టయితే ఎస్ఐ కానిస్టేబుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళకు ఒక ఫెసిలిటీని ఇచ్చి, ట్రైనింగ్ సెంటర్ని ఇచ్చి, మెటీరియల్ ఇచ్చి, షూ ట్రాక్ ఇవ్వడం జరిగింది. అలానే వాళ్ళకి కోచ్లను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వైద్యం భరోసాల కింద ఈ యొక్క ఐ క్యాంపులు మనం ఇప్పటివరకు 3 చేయడం జరిగింది. వెల్దండ, ఆమన్గల్ మరియు కల్వకుర్తికి సంబంధించి దాదాపు 16,000 మంది ఈ యొక్క ఐ క్యాంపులు సందర్శించారు. 12,000 పైచిలుకు మందికి ఈ యొక్క కంటి పరీక్షలు చేశాం. 8,200 మందికి కంటి అద్దాలు ఇచ్చాం. 426 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేశాం. ముఖ్య ఉద్దేశం ఒకటే, ఇక్కడ కల్వకుర్తిలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏవేవైతే ఐ క్యాంప్స్ కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, అంబులెన్సులు కావచ్చు, అత్యవసర పరిస్థితులలో వెళ్ళడానికి 7,000 మంది ఇప్పటివరకు మన అంబులెన్స్ సర్వీసులు కూడా వాడుకోవడం జరిగింది. ఈ యొక్క ఐక్యతా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశాలైన విద్య, వైద్యం, ఉపాధి మీద మనం ఇంకా ముందు కూడా ఇదే విధంగా కూడా కంటిన్యూ చేస్తాం. ఇవాళ జరిగిన ఏదైతే జర్నలిస్ట్ సోదరులకి
మొబైల్ హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ ఉందో ముందస్తుగా నిర్ధారణ చేసుకొని వాళ్ళకి తగు విధంగా మనము హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేసి ఇచ్చినట్టయితే ఏదైనా సమస్య ఉన్నట్టయితే వారు దానిని చూపించుకోవడానికి చెక్ చేయించుకొని దాని మీద తగు విధంగా వాళ్ళు జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ అనేది ప్రతి గ్రామంకి కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. 1,00,000 మందికి ఈ యొక్క రోగ నిర్ధారణకు సంబంధించిన రక్త పరీక్షలు చేసి వారికి లివర్ ఫంక్షన్ కానీ అంటే బిలిరూబిన్, అలానే క్రియాటిన్ కిడ్నీకి సంబంధించి, కొలెస్ట్రాల్, అట్లానే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, షుగర్, బీపీ అండ్ కాల్షియం టెస్ట్లు చేసి వారికి ప్రతి ఇంటికి ఈ యొక్క హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇవ్వాలనే లక్ష్యంతోనే మనం పనిచేస్తున్నాం. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి చేసుకోవడానికి చదువుకున్నటువంటి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. కంపెనీలు లేక ఇతర నగరాలు కానీ హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద నగరాలకు పోయి స్థిరపడి అక్కడ జాబ్ చేసుకుంటారు. అదే కంపెనీలు మన ప్రాంతంలో ఉంటే బాగుంటుంది. దాని కొరకు మీరు ఏమన్నా కృషి చేస్తారా? ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో కల్వకుర్తికి ఏదైతే నియోజకవర్గం ఉందో మనము రాజధాని అయిన హైదరాబాద్కి అత్యంత దగ్గర ఉన్న నియోజకవర్గాలలో కల్వకుర్తి ఒకటి. మనం అందరం తెలుసు, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఇప్పుడు RRR కూడా ఇక్కడ వస్తుంది. అండ్ మనకు ఫ్యూచర్ సిటీ అనేది కూడా దగ్గరలో ఉన్న ముచ్చర్ల దగ్గర నుంచి మన నియోజకవర్గం బార్డర్లో రావడం జరుగుతుంది. చాలా ఒక ఉద్యోగ అవకాశాలు అనేది రాబోయే కాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఫ్యూచర్ సిటీ ఏదైతే రూపుదిద్దుకుంటుందో అది అత్యంత సమీపం మన బార్డర్ ఏదైతే ఉందో కల్వకుర్తి నియోజకవర్గానికి వివిధ పరిశ్రమలు ఏఐసిటీ రావడం జరుగుతుంది, అలానే స్పోర్ట్స్ సిటీ రావడం జరుగుతుంది, రకరకాల మీరు చూసుకున్నట్టయితే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ రావడం జరుగుతుంది. సో తప్పకుండా ఏదైతే ఫార్మాసిటీ ఆల్రెడీ ఉంది అది కూడా ఎక్స్టెండ్ అయ్యి రావడం జరుగుతుంది. సో ఏదైతే మీరు అడిగారో కల్వకుర్తిలోని నిరుద్యోగ యువతకి రాబోయే రోజులలో అక్కడ కొన్ని కంపెనీస్ రావడం జరుగుతుంది. అలాగనే నేను నిరుద్యోగ యువతకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన కోసం కంపెనీలు వచ్చినప్పుడు ఓకే చాలా సంతోషం, కానీ రానప్పుడు మనంతకు మనం కంపెనీలు ఎక్కడున్నాయో వెళ్ళి చూసుకొని అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నట్టయితే చేయడం ఇప్పుడున్న పరిస్థితులలో నా యొక్క సజెషన్. ఒకటి సార్, విలాసవంతమైనటువంటి జీవితాన్ని వదిలేసి ఈ కల్వకుర్తి ప్రాంతానికి గ్రామాలలో తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ కొంతమంది విమర్శలు ఎందుకు విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఈ పల్లెటూళ్ళలో అటు ఇటు తిరగడము, అలాంటి వారికి విమర్శించే వారికి మీరు ఏం చెప్తారు? ఆ జీవితాన్ని వదిలిపెట్టి ఈ ప్రజల కొరకు ఎందుకు వచ్చారు అసలు? అందరికీ తెలిసిన విషయమే. చాలామందికి మరొకసారి కల్వకుర్తి నియోజకవర్గంలోని ఉన్న ప్రజానీకానికి తెలియజేయదు ఏమైనా నేను సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, నా ఆలోచన ఏంటి అంటే ఇక్కడ నేను ఏదైతే పుట్టి పెరిగిన వాతావరణంలో, ఇక్కడ ఉన్న విలేజ్లో, ఇక్కడున్న గ్రామంలో నా వల్ల ఏదైనా తగు విధంగా ఏదైనా అవసరం ఉన్నట్టయితే సహాయం చేయాలి, వర్క్ చేయాలి. అలానే చుట్టుపక్కల కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి కూడా విద్య, వైద్యం, ఉపాధి అనే 3 నేను అబ్జెక్టివ్స్ని ఏదైతే అంశాలు వెళ్తున్నానో నేను కోరుకునేది ఒకటే. దాదాపుగా 15 నుంచి 18 సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నాను. నేను ఇక్కడ నుంచే వెళ్ళాను. ఎక్కడైతే అందరూ వెళ్ళినట్టుగానే ఇక్కడ వెల్దండం మండలంలోని చౌదరిపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళి చదువుకొని ఆడికెళ్ళి పై చదువులకు ఉద్యోగ అవకాశాల కోసం నేను అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడడం జరిగింది. 18 సంవత్సరాలు అక్కడ చేసి మళ్ళీ ఇండియా వాపసు రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఒకటే, నేను చెప్పేది ఇక్కడ ఉన్న కల్వకుర్తిలో ఉన్న ప్రతి వారికి, ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో నిరుత్సాహపడకుండా అవకాశాల కోసం వెతకండి. చాలా మటుకు అవకాశాలు రాలేదని అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి మనం ప్రయత్నం చేసినట్టయితే ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి. నా వరకును విమర్శించే వాళ్ళకి
మిగతా ఎవరైతే మాట్లాడుకుంటున్నారో విలాసవంతమైన జీవితం అంటే ఎస్, అది కరెక్టే. నాకున్న మంచి లైఫ్, నాకు 2 కొడుకులు, వైఫ్, అందరం కూడా ఇక్కడ ఇండియాకి మూవ్ అవ్వడం జరిగింది. ఒకటే ఆలోచన ఏంటి అంటే అవకాశం ఉన్నప్పుడు నా ఎంత వరకు నేను చేయగలనో అంతవరకు లోకల్‌లో ఉన్న వారికి వివిధ ఏవైతే విద్య, వైద్యం, ఉపాధి మీద నేను చేస్తున్నానో ఇక ముందు కూడా ఇలా చేయడం జరుగుతుంది. ఇదే కంటిన్యూ కూడా ఇంకొక అంటే రాబోయే కాలంలో కూడా ఇలాంటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటాం. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కాబోతున్నా అంటే మీరేమంటారు? అవుతారు అనేది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ని బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడు ఏ విధంగా మన ఏదైతే ఈ యొక్క పార్టీలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఆలోచనను బట్టి అవుతారా లేదా అనే దానికి సమాధానం కోసం వేచి చూడాల్సిందే. మరొకసారి ఏదైతే ఉందో కల్వకుర్తి ప్రజలకు ఎమ్మెల్యే కాకున్నా నాకున్న ఏదైతే ఉందో అంత కెపాసిటీ వరకు నా వల్ల అయింది కల్వకుర్తి ప్రజలకు ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.